శ్రీ శివదుర్గ జ్యోతిష్యాలయం ఆర్థిక ఉద్యోగ కుటుంబ మరే ఇతర సమస్యలకైనా పరిష్కారం చూపబడను. పరిష్కారం కోసం ఈ నంబర్ని సంప్రదించండి. ఫస్ట్ గవర్నర్ కూడా కాంగ్రెస్ చెప్తాం. ఎంపీ కన్ఫర్మ్ అయిన సందర్భం, ఎంపీ టికెట్ కన్ఫర్మ్ అయిన సందర్భంగా అయితే ఆది నుంచి కూడా మనం చూస్తున్నాము. మన బీఆర్ఎస్ పార్టీ మున్నూరు కాపులకు పెద్దపీట వేస్తూ మున్నూరు కాపులకు అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లడం, పోస్టులు ఇవ్వడం, ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వడం, ఎంపీ టికెట్లు ఇవ్వడం చేస్తుంది. స్ట్రాంగ్ క్యాండిడేట్ దీటైన జవాబు ఇచ్చి గెలుచుకొచ్చే క్యాండిడేట్ గవర్నర్ అని చెప్పి గవర్నర్ టికెట్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా గవర్నర్ టికెట్ రాగానే ప్రతిపక్షాలకు జడుచుకుంటున్నది, కిందికి వెళ్ళి తడుస్తున్నది. అందుకే లేనిపోని మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏంటంటే గవర్నర్ టికెట్ రాగానే మా మున్నూరు కాపుల ఓట్లు జీలుతాయి, అవి జీలుతాయి, మనం ఓడిపోతాం భయం పుట్టుకొని అలా మాట్లాడుతున్నారు. వాస్తవానికి వస్తే ఇక్కడ గవర్నర్ టికెట్ ఇవ్వడం చాలా స్ట్రాంగ్ క్యాండిడేట్, 100% గెలిచే క్యాండిడేట్ కాబట్టి టికెట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గవర్నర్ ఆర్మూర్లో చేసిండు, బాన్స్వాడలో చేసిండు, స్థానికంగా రూరల్ నియోజకవర్గం కూడా ఎమ్మెల్యేగా చేసిండు. కాబట్టి అన్నీ గెలిపిస్తాం, గవర్నర్ భారీ మెజార్టీతో గెలిపిస్తాము. అయితే ఇక్కడ జరుగుతున్న విషయం చూస్తే వాళ్ళు మున్నూరు కాపులకు ఏం చేయలే. ఏదైతే అరవింద్ గురించి ఆయన కులాసారి దినేష్ మాట్లాడిండో, అరవింద్ ఇంతవరకు కూడా ఏ మున్నూరు కాపు కూడా ఏం చేయలే. అరవిందే కాదు, వాళ్ళ నాన్నప్పటి నుంచి కూడా మున్నూరు కాపులను అంగదొక్కడం జరిగింది తప్ప ఎవరిని ఒక్కరిని కూడా లేపి ముందుకు తీసుకెళ్ళలేరు. సో ఇప్పుడు కూడా ఆయన అదే చేసిండు. అరవింద్ ఏం చేయలే. కానీ ఇక్కడ సైడ్ చూస్తే మా గవర్నర్ ఏం చేసిండు, ఇటు డీసీఎంఎస్ చైర్మన్ ఇప్పించిండు ఒక మున్నూరు కాపుకు. అలాగే రీసెంట్గా మనకు ఈ దినేష్ కూడా మార్కెట్ కమిటీ చైర్మన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఎన్నిపోటు పొడిచిపోతున్నారు తప్ప ఎవరిని ఇక్కడ గవర్నర్ తక్కువ చేసి చూడలే. అందరికీ మంచి మంచి పోస్టులో కూర్చుండబెట్టిండ్రు. అయినా వాళ్ళకు నియత లేక వాళ్ళు పార్టీకి ఇటు గవర్నర్కు వెన్నుపోటు పడడం తప్ప చేసేదేం లేదు. అయినా గవర్నర్కు ఉన్న పట్టుతో భారీ మెజార్టీతో గెలుస్తాడు. అలాగే చూస్తే నిజామాబాద్లో కూడా మున్నూరు కాపులకు మంచి మంచి పోస్టులు ఇవ్వడం, నాతో పాటుగా అందరు కూడా మంచి పోస్టులలోనే కూర్చుని పెడుతున్నారు మున్నూరు కాపుని. అటు పార్టీ పరంగా చూసినా ఇటు గవర్నర్ పరంగా చూసినా కూడా మున్నూరు కాపులకు పెద్దపీట వేస్తున్నారు. ఇప్పుడు అందరూ కూడా గవర్నర్ అనగానే మున్నూరు కాపులు అంతా వన్ సైడ్ అయిపోతున్నారు. వాళ్ళకి అదే భయం చుట్టుకున్నది. ఇప్పుడు అరే మున్నూరు కాపులు ఓట్లు అవుట్ అయిపోతాయని చెప్పేసి అని. దానికి తోడు చుట్టుపక్కల అన్ని నియోజకవర్గాల్లో గవర్నర్కి పట్టుండడం ఇంకొక కలిసి వచ్చే అంశం. ఇవన్నీ చూసిన అధిష్టానం ఇటు మున్నూరు కాపు పట్టున్న వ్యక్తినే టికెట్ ఇచ్చిండ్రు. ఆయన టికెట్ రాగానే మిగతా పార్టీలు అందరూ ఓడిపోతామని భయంతో ప్రెస్ మీట్లు పెట్టి ఏదో అడ్డుగోలు వాగుతున్నారు. దాన్ని మేము ఖండిస్తున్నాం. గవర్నర్ గట్టి సపోర్ట్ ఇచ్చి భారీ మెజార్టీతో గెలిపిస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. మళ్ళీ ఇంకో రకంగా చూసినా కూడా గవర్నర్ ఎవరికైనా సరే ఏదైనా పని ఉందని పోతే ఖచ్చితంగా పని చేసి పెట్టి వాళ్ళని పంపిస్తారు. ఇప్పుడున్న భయం కూడా వాళ్ళకి అదే. వాళ్ళు టైంకు దొరకరు, గవర్నర్ అందుబాటులో ఉంటారు. ఫస్ట్ పాయింట్ ఎందుకంటే అందుబాటులో ఉండే క్యాండిడేట్. సెకండ్ పాయింట్ ఏంటంటే పోతే ఖచ్చితంగా గవర్నర్ పని చేస్తారు. వాళ్ళు దొరకరు, పోయినా లేక ఇప్పుడు దొరికితే ఏ పని చేయరు. వాళ్ళకి ఆ భయం ఉంది. అరే స్థానికంగా పట్టున్న క్యాండిడేట్, దీటైన క్యాండిడేట్, దమ్మున్న క్యాండిడేట్, పనులు చేసే క్యాండిడేట్ అని భయం దుచ్చుకుంది. దానిలో నిజంగానే వాళ్ళు ఓడిపోతారు కాబట్టి ముందు నుంచే వాళ్ళకి అయిపోయింది. ఇది వాళ్ళ ప్రెస్ మీట్లు వాళ్ళు పెట్టే మాటల విధానమే మాకు అర్థమవుతుంది. మనం గెలుస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మళ్ళీ ఒకసారి తెలియజేస్తున్నాం. గవర్నర్ భారీ మెజార్టీతో గెలిపిస్తాం. ఇది పక్క. గవర్నర్కు అందరం మున్నూరు కాపులం ప్లస్ పార్టీ పరంగా అందరం కూడా అండగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఎవరైతే ఎక్కువ మాటలు మాట్లాడుతూ అబద్ధాలు చెప్పుకుంటూ వచ్చి ఎంపీ పదవిని దక్కించుకొని ఏం చేసిండ్రో వాళ్ళ నియతికే తెలియాలి. ఎందుకంటే ఒక ఎంపీగా గెలిచి అతను ఏం చేసిండు ప్రజలందరికీ తెలుసు. ఒక ఎంపీ ఫండ్ కానీ ఒక్క పిఎం రిలీఫ్ ఫండ్ కానీ ఎవరికైనా ఇప్పించిరా? ఒక ఎంపీగా గెలిచి పసుపు బోర్డు తీసుకొస్తాను చేసిన ఏకైక వాగ్దానం, దాని మీద ఇంకా బాండ్ రాపించుకున్నాడు. బాండ్ రాపించుకొని ఏం చేసిండు? కనీసం వాగ్దానం చేసిన దాన్ని కూడా ప్రజల మధ్యలోకి తీసుకురాలేకపోయిండు. పసుపు రైతులకు వెన్నుపోటు పొడిచిండు. ఎక్కడికి పోయినా చెప్పులతో కొట్టి సమాధానం చెప్పారు. ఇంకా బుద్ధి వస్తలేదు బీజేపీ పార్టీలకు. బీజేపీ పార్టీ ఎప్పుడు చూడు రాజకీయంగా ముందుకు రాలేదు. మతం పేరు చెప్పుకొని, కులం పేరు చెప్పుకొని ముందుకు వచ్చారు. మొన్నటి వరకు మతం అనుకుంటూ రామనామం చేసుకుంటూ ముందుకు వచ్చి గెలిచిరు. ఇప్పుడు మళ్ళీ కుల రాజకీయాలను ముందుకు తీసుకొచ్చి గెలవాలని అనుకుంటారు. ఎక్కడికైనా నా మండల్లో ఒక ఎంపీగా నీ వంతుగా నువ్వు ఏం పెట్టినావో నాకు వచ్చి చూపెట్టాలని ఈ ప్రెస్ మీట్ నుంచి నేను అడుగుతున్నా. నా నిజామాబాద్ రూరల్ మండల్లో ఒక జెడ్పీటీసీగా మా ఎమ్మెల్యే సార్ ఎంత అభివృద్ధి చేసిండో, మాకు ఎన్ని ఫండ్స్ ఇచ్చిండో మాకు తెలుసు. ఒక ఎంపీగా ఉండి నువ్వు ఏ పథకాలు తీసుకొచ్చినావు, ఏం చేసినావు? ఒక రోడ్ వేసినావా? ఏం చేసినావు? ప్రజలు అందరికీ తెలుసు. ఎప్పుడైతే నువ్వు మతం తీసుకొచ్చి ముందుకొచ్చి గెలిచినావో అప్పుడు గెలిచినావు, కానీ ఇప్పుడు మాత్రం గెలవు. ఎందుకంటే మా ఎమ్మెల్యే సార్ మాకు అందరికి అందుబాటులో ఉంటారు.
ఆపదాన్ని కడప దొక్కిన ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేసిన తర్వాతనే సార్ వాళ్ళకు ఈ మొహం చూపించిండు. కాబట్టి నీ ముఖానికి ఎప్పుడన్నా ఒక్క మీటింగ్కి వచ్చినావా, నువ్వు అటెండ్ అయినావా? అఫీషియల్ మీటింగ్స్కి రావు, దేనికి రావు. ఒక ఎంపీ ఉండడన్న సంగతి నిజామాబాద్ డిస్టిక్ మొత్తం మర్చిపోయింది. నీ మీటింగ్స్ ఉంటేనే వస్తావు, నీదైతేనే వస్తావు, బీజేపీ పార్టీ అయితేనే వస్తావు. నువ్వు మొత్తం నిజామాబాద్ డిస్టిక్ సంబంధించిన మనిషివి. ప్రతి దాంట్లో నువ్వు ఉండాలి, నీ వంతు ఏముందో నువ్వు చేసి చూపెట్టాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా బీజేపీ వాళ్ళందరికీ చెప్తున్నాం, బీఆర్ఎస్ పార్టీలో వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోయారు, అందరు పోయిన. ఒక్కసారి మా సార్ ఓడిపోయినంత మాత్రాన పులే కానీ పిల్లి కాదు, గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా ఈసారి మా సార్ అందరికీ కూడా మేమందరం వెంబట ఉండి మంచి భారీ మెజారిటీతో గెలిపించుకొని మీలాంటి రాజకీయాలు కుళ్ళు కుతంత్రాలు ఉండే ఎంపీని ఓడగొట్టి చూపిస్తారని ప్రతి ఒక్కరు కూడా మీ వంతుగా ఎమ్మెల్యే సార్ గారికి ఓటేసి మన కారు గుర్తునే గెలిపించాలని, మన ఎమ్మెల్యే సార్ని భారీ మెజారిటీతో గెలిపించుకుందామని ప్రతి ఒక్కరి తరఫున కోరుకుంటున్నాను. మరి ముఖ్యంగా మా సార్కి ఎంపీ టికెట్ ఇచ్చినందుకు కేసీఆర్ గారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. బీఆర్ఎస్ అభ్యర్థిగా బాజిరెడ్డి గోవర్ధన్ గారికి ప్రకటించినందుకు మా నిజామాబాద్ పార్లమెంట్ నాయకుల తరఫున కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఏదైతే బాజిరెడ్డి గోవర్ధన్ గారికి బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత బీజేపీ అభ్యర్థి కానీ ఇటు కాంగ్రెస్ అభ్యర్థి కానీ భయం చుట్టుకొస్తూ ఉంది. ఎందుకంటే నిన్న ఏదైతే రూరల్ శాసనసభ్యుడిగా బాజిరెడ్డి గోవర్ధన్ ఉన్నప్పుడు ఇందల్వాయి మండల్ నుంచి మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని నిజామాబాద్ ఉమ్మడి జిల్లా DCMS చైర్మన్గా కూడా వారి కృషి వలన నియమించడం జరిగింది. వాటితో పాటు ఏదైతే బీజేపీ అభ్యర్థి రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి మరి నేడు నిజామాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు ఏదైతే కులాచారి దినేష్ గారు ఉన్నారో, నీకు జనాలు మర్చిపోయిన తరుణంలో ఏఎంసీ చైర్మన్గా నీకు నియమించబడ్డ తర్వాతనే ఈ పరపతి నీకు వచ్చింది. వారి పుణ్యం వల్లనే ఈరోజు బీజేపీలో ఒక పేరు వచ్చిందనే విషయాన్ని మర్చిపోయి మరి ఈ విధంగా ఏకవచనంతో మాట్లాడడం అనేది సరైన పద్ధతి కాదు. ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారు. మరి ఏదైతే అరవింద్ ఉన్నారో వాళ్ళ నాన్న డి శ్రీనివాస్ గారు PCC అధ్యక్షుడుగా తెలంగాణ రాష్ట్రాన్ని ఉమ్మడి రాష్ట్రాన్ని శాసించే స్థాయిలో ఉన్నప్పుడు ఏఎంసీ 3 పర్యాయాలు అగ్రవర్ణ కులస్తులకు అమ్ముకోవడం జరిగింది. మరి ఈరోజు మున్నూరు కాపు సామాజిక వర్గాన్ని కానీ బీసీ సమాజ వర్గానికి కానీ ఏమైనా కృషి చేసిన వ్యక్తి ఉన్నారంటే అది బాజిరెడ్డి గోవర్ధన్ గారు. మీ నాన్న కాదు, దినేష్ కాదు, అరవింద్ కాదనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మరి అదేవిధంగా ఏదైతే ఎంపీగా నేటికి 5 సంవత్సరాలు అవుతుంది, ఆ రోజు పసుపు బోర్డు తీసుకొస్తా 5 రోజులుగా అని చెప్పేసి బాండ్ పేపర్ రాసిచ్చి అబద్ధాల హామీలు ఇచ్చి నువ్వు అధికారంలో వచ్చావు. మరి అధికారం వచ్చిన నాటి నుంచి నేడు వరకు కూడా ఏ ఒక్క రూపాయి పని కూడా ఇక్కడ నువ్వు ఈ పార్లమెంట్కి చేయలేదనే విషయాన్ని గుర్తిస్తూ ఉన్నాము. మరి గుర్తించాలి. ఆ పసుపు బోర్డు ఎప్పుడు వచ్చినా సరే 5 సంవత్సరాలు అవుతుంది. అది ఎక్కడొచ్చిందో శాంక్షన్ అయిందంటారు, దానికి గెజిట్ వస్తుందంటారు, కానీ ఎక్కడ కూడా దానికి అన్ని అబద్ధాలు మళ్ళీ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏదైతే దినేష్ గారు నిన్న అన్నారో ఏం మొహం పెట్టుకొని బాజిరెడ్డి గోవర్ధన్ గారు మీరు పోటీ చేస్తూ ఉన్నారని నేను ఈరోజు అడుగుతూ ఉన్నాను. అరవింద్ గారికి ఏం మొహం ఉన్నదని చెప్పేసి ముఖం ఉన్నదని చెప్పేసి ఈరోజు మళ్ళీ పోటీ చేయడానికి సిద్ధపడుతూ ఉన్నారని చెప్తాను. ఏదైతే ప్రజలు నిన్ను నమ్మి ఓటేశారో ఆ ప్రజలను అవమానించే విధంగా ఒక ఎంపీ అభ్యర్థిగా అడ్డగోలు మాట్లాడి జిల్లా పరువు తీసే విధంగా ఏదైతే ఓట్లేసిన జనాలకు అంబాసిడర్ మరియు టొయోటా కార్లు అని చెప్పేసి అవమానించే విధంగా మాట్లాడినందుకు మరి అరవింద్ గారికి ఏమైనా మోహం ఉందా అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా మా గల్ఫ్ సోదరులు కానీ మరియు మా యువత కానీ మీరందరూ గ్రహించాల్సింది ఒకటే, బీజేపీ మనం అందరికీ ఒక మత్తు పూస్తూ ఉంది. మరి నేను అడిగేది ఒకే ఒకటి, ఏదైతే రామ మందిరం జరిగిందో నిజంగా హిందువులుగా మేమందరం కూడా సంతోషిస్తూ ఉన్నాం. కానీ ఈరోజు అరవింద్ గారి పిల్లలు కానీ, కిషన్ రెడ్డి పిల్లలు కానీ, మరియు రఘునందర్ పిల్లలు కానీ, బడ్డీ సంజయ్ పిల్లలు వీళ్ళందరి పిల్లలు కూడా ఎక్కడైనా ప్రతి ఇంటికి అక్షంతాలు పంపించే కార్యక్రమంలో కానీ, ప్రతి గడపకు జై శ్రీరామ్ అనే పోస్టర్లు రాయించడంలో కానీ ఎక్కడైనా పాల్గొంటూ ఉన్నారా అంటే దీనికి యువత మీరు గల్ఫ్ సోదరులు గమనించాలి. వాళ్ళ పిల్లలకు బడిబాట పంపించి
మన పిల్లలను గుడిబాట పంపించి ఇదొక కుట్ర జరుగుతుంది, దీన్ని ప్రత్యేకంగా గమనించాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఎడ్యుకేషన్ సిస్టంలో తీసుకున్నట్లయితే 2009లో ఏదైతే ఎన్ఐటి ఐఐటి అనే చెప్పేసి ఉన్న బ్రాండ్ ఇమేజ్ ఉన్నటువంటి విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో దాని దీటుగా మరి NSFU అని చెప్పేసి నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ అనేది ఏదైతే ఇప్పుడు ఉన్న మోడీ గారు ఆ రోజు ఎస్టాబ్లిషన్ చేయడం జరిగింది. దానికి నేషనల్ స్టేటస్తో పాటు సెంట్రల్ హోమ్ మినిస్ట్రీ పరిధిలో నడుస్తూ ఉంది. ఆయన ఉన్నటువంటి అహ్మదాబాద్లో తప్ప ఇంకెక్కడ కూడా ధార్వాడలో కానీ త్రిపురలో కానీ ఢిల్లీలో కానీ ఎక్కడ కూడా కన్స్ట్రక్షన్ పూర్తి స్థాయిలో లేదు. అంటే మీరు బడికి ఏ విధంగా ప్రియారిటీ ఇస్తున్నారు, గుడికి ఏ విధంగా ప్రియారిటీ ఇస్తున్నారు అనేది మనం తప్పకుండా ప్రజలు గమనించాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా కాంగ్రెస్ విషయానికి వస్తే సుమారు 420 హామీలు ఇచ్చారు. ఆ హామీలన్నీ కూడా నెరవేరుతారని ప్రజలందరూ నమ్మి ఓట్లేస్తే దాదాపు 4 నెలలు గడుస్తూ ఉన్న సందర్భంలో ఏదైతే గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ₹1,116 కళ్యాణ లక్ష్మి అదే కొనసాగుతూ ఉంది. ఇంకో తులం బంగారం ఇస్తామన్న దానికి లేదు. మరి ఏదైతే 10,000 నుంచి 15,000కు రైతు బంధు పథకం ఇంప్లిమెంట్ చేస్తామన్నారు. కేసీఆర్ గారు ఇచ్చినటువంటి 10,000 కొనసాగుతూ ఉన్నాయి. ఏదైతే మా ఎమ్మెల్యే గారు కొన్ని పనులు చూస్తూ ఉన్నాను. గత బాజిరెడ్డి గోవర్ధన్కి ఏదైతే బ్రిడ్జిలు కానీ రోడ్లు కానీ పూర్తయిన తర్వాత మేము బాజిరెడ్డి గోవర్ధన్ గారు ఎమ్మెల్యేలకు శంకుస్థాపన చేసిన వాటికే మళ్ళీ శంకుస్థాపన చేస్తూ ఉన్నారు తప్ప ఒక్క రూపాయి కూడా తెచ్చినటువంటి దాఖలాలు ఈ కాంగ్రెస్ పార్టీకి లేదు. మీరు ఒకటే అంటా ఉన్నాను, ఇప్పుడు ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీకి ఓటేసినందుకు కళ్ళలో నీళ్లు తెప్పించారు. గతంలో తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరిచిన కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న చెరువులు నింపారు, చెరువులో నీళ్ళు వచ్చాయి, దానివల్ల పొలాల్లో నీరు పారాయి, పుష్కలంగా పంట పండిందని చెప్పేసి మేము పొరపాటు చేసుకున్నామనే ఆలోచనలో ఉన్నారు. మరి ఈ పరిస్థితిలో జనాల్లో ప్రజల్లో ఒక చర్చ జరుగుతూ ఉంది. ఏమని జరుగుతూ ఉందంటే గతంలో బీజేపీ అభ్యర్థి ఎంపీ అరవింద్ గారికి ఓటేస్తే ఆ ఓటు కూడా వృధా అయిపోయింది, జిల్లా పరువు తీస్తూ ఉన్నారు, అహంకారంతో మాట్లాడుతూ ఉన్నారు, అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంటా ఉన్నారు, ప్రజల్లో కలవకుండా ఉంటాను ఉన్నారు. మరి వారికి ఎట్టి పరిస్థితుల్లో గెలుపుకు అవకాశం కల్పించేది లేదని, మరి అదేవిధంగా 4 నెలలు గడుస్తున్న యొక్క హామీ కూడా నెరవేర్చని పరిస్థితిలో కాంగ్రెస్ ఉంది. కాబట్టి మళ్ళీ ప్రజలు వారికి ఓట్లు వేస్తే మళ్ళీ ఏదైతే హామీలు ఇస్తారో వాళ్ళ కళ్ళు నెత్తికెక్కి మళ్ళీ ఏ హామీలు కూడా ఇంప్లిమెంట్ చేయరు. మరి దీనికి అన్నిటికీ సమాధానం ఒకటే. మరి రాబోయే రోజుల్లో పార్లమెంట్లో మన తెలంగాణకు రావాల్సిన ఫండ్స్ కానీ మన హక్కుల పట్ల ఏదైనా పోరాడే పార్టీ ఉందంటే అది ఒకే ఒక పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఈ బీఆర్ఎస్ పార్టీలో ఎట్టి పరిస్థితుల్లో మరి సరైన నాయకుడు, బలమైన నాయకుడు, సర్పంచ్ స్థాయి నుంచి వచ్చి ఎమ్మెల్యేగా 4 పర్యాయాలు ఎమ్మెల్యేగా మరి బాన్స్వాడ మన నిజామాబాద్ రూరల్ ఆర్మూరు పూర్తి అవగాహన అన్న దమ్మున ఉన్నటువంటి నాయకుడు, ప్రజల పట్ల ప్రజలకు అందుబాటు ఉన్నటువంటి నాయకుడు మరి బీఆర్ఎస్ పార్టీ నుంచి అభ్యర్థిగా ఉన్నాడు. కాబట్టి వారికి పట్టం కట్టాలని చెప్పేసి ప్రజల్లో ఒక చర్చ జరుగుతున్న సందర్భంలో మాయమాటలు చెప్పే పరిస్థితిలో మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ వాళ్ళు ఉన్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ప్రజలు అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీకి సంపూర్ణమైన మద్దతు ఇచ్చి బాజిరెడ్డి గోవర్ధన్ గారికి గెలిపించే దిశగా ప్రజలు మరి మా నాయకులు, మా ఎంపీపీలు కానీ ఈరోజు పాల్గొన్నటువంటి మా జడ్పీటీసీలు కానీ మరి మా కార్యకర్తలు కానీ మా సర్పంచులు, ఎంపీటీసీలతో పాటు అందరూ కూడా సమిష్టి కృషితో మరి పనిచేసి గెలిపించడానికి సంసిద్ధమయ్యారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మరి ఏదైతే కొంతమంది నాయకులు వెళ్తూ ఉన్నారో దానివల్ల మేము ఎలాంటిది బీఆర్ఎస్ పార్టీ చాలా బలమైన పార్టీ, ఎంతమంది వెళ్ళినా ఇది సముద్రం, ఆ పిల్ల కాలువలతో అయ్యేది ఏం లేదు. ఇంకా ఊరిలో గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో మేము అధికారం చలాయించాలా, శాసించాలా, మా పనులు మేము కొనసాగించుకోవాలనేటువంటి స్వార్థపరులు తప్ప ఎవరైతే పార్టీ కానీ ప్రజల గురించి ఆలోచించే వ్యక్తులు ఎవరు కూడా వెళ్ళటం లేదు. గతంలో చాలా ఇలాంటి పరిస్థితి కొంతమంది అంటా ఉన్నారు, ప్రచారం చేస్తూ ఉన్నారు బీఆర్ఎస్ పని అయిపోయిందని. ఉమ్మడి రాష్ట్రంలో
వైఎస్ చంద్రబాబు నాయుడు నాయకుడు లాంటి నాయకులు ఉండగానే ఎన్నోసార్లు 26 మంది నుంచి 10 మందికి ఎమ్మెల్యే వచ్చినా కూడా ఏనాడు కూడా కేసీఆర్ గారు వెనక్కి తిరిగి చూడలే. మళ్ళీ తెలంగాణ అన్ని ఏదో ఒక సిద్ధాంతాలతో పార్టీలు పుడతాయి. మరి ఈరోజు కేసీఆర్ గారు పెట్టిన టీఆర్ఎస్ పార్టీ ఆనాడు కూడా తెలంగాణ సహకారం గురించి పుట్టింది. మరి ఏ సిద్ధాంతాలుగా అయితే పుట్టారో ఏ పార్టీ కూడా ఇప్పటివరకు కూడా భారతదేశ చరిత్రలో వారి యొక్క లక్ష్యాన్ని చేరుకోలేదు. కానీ తెలంగాణ సహకారానికి ఏదైతే సహకారం కోరిసేది పార్టీ పెట్టారో ఆ లక్ష్యాన్ని ముద్దాడినటువంటి పార్టీ, ఆ లక్ష్యాన్ని చేరదీసినటువంటి నాయకుడు కేసీఆర్ అని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఏకైక నాయకుడు కేసీఆర్ గారు. ఆ తర్వాత పాలనలో వచ్చిన తర్వాత 29వ రాష్ట్రంగా అతి చిన్న రాష్ట్రమైనా కూడా భారతదేశానికే దిక్సూచితిగా నిలబడ్డటువంటి రాష్ట్రం నిలబెట్టినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. కాబట్టి తప్పకుండా నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఇలాంటి అవాకులు చవాకులు మాట్లాడే నాయకులతోని భయపడే పరిస్థితి అవసరం లేదు. మనం 100% కష్టపడదాం. బాజిరెడ్డి గోవర్ధన్ గారికి భారీ మెజారిటీతో గెలిపించుకొని కేసీఆర్ గారికి గిఫ్ట్ ఇవ్వాల్సిన అవసరం మనకు ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.